ట్రెండింగ్ నౌ. దిస్ ఇస్ సంచున. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అనుముల రేవంత్ రెడ్డి. నటనకు ఇచ్చినట్లు అబద్ధాలకు కూడా ఆస్కార్ గనక ఇస్తే అంతర్జాతీయంగా అందరూ ముక్తకంఠంతో రేవంత్ని ఎంపిక చేస్తారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించ నైజం. ఇంతోటి మొనగాడు. తాను పాలిస్తున్న తెలంగాణలో 6 గ్యారంటీలను అటకెక్కించి కేరళంలో 5 గ్యారంటీలంటూ కూడా అక్కర్లేని ముచ్చట్లు అందంగా వల్లవేశాడు. ఈ 6 గ్యారంటీలను మూలకు పెట్టినోడు కేరళంలో 5 గ్యారంటీలంటూ మభ్యపెట్టాడు. ఎన్నికలకు ముందు అధికారంలోకి రావాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో తెలంగాణలో అలవికాని హామీలిచ్చిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా చేతులెత్తేశారు. సో ఇప్పుడు అదే తరహాలో కేరళం ప్రజలను కూడా తన మాయ మాటలతో మోసం చేసే పనిలో పడ్డాడు. ఇంతకీ కేరళంలో రేవంత్ మాయల మరహటి వేషాలు వర్కౌట్ అవుతాయా? కేరళంలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేస్తున్నట్లు, ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నట్టు, ఏ హామీ అమలు చేశాడో ప్రజలకు ఎలాగూ తెలియదు. కనీసం గుంపు మేస్ట్రికైన అవగాహన ఉందా? సో ఇదే ఇవాళ ట్రెండింగ్ నా. ఇన్ఫాక్ట్ కేరళలో యూడీఎఫ్ మేనిఫెస్టోను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశాడు. ఉచిత బస్సు ప్రయాణం, 3000 పింఛను వంటి కీలక హామీలతో కూడిన ఇందిర గ్యారంటీలు ఇస్తానని వాగ్దానం చేశాడు. కేరళలో 10 ఏళ్ల పాటు ఉండేలా యూడీఎఫ్ ప్రభుత్వం రాబోతుందంటూ కూడా మాయమాటలు వండివార్చాడు. సో ఈ సందర్భంగా కేరళం సీఎం పినరాయి విజయన్ కు రేవంత్ సవాల్ విసిరాడు. తెలంగాణ ప్రజాపాలన నడుస్తోందని, తమ రాష్ట్రానికి వచ్చి 6 గ్యారంటీలు ఎలా అమలవుతున్నాయో వచ్చి చూడాలని కూడా ఛాలెంజ్ చేశారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? రేవంత్ ప్రసంగం విని ప్రజలు కూడా ముక్కున వేలేసుకున్నారు. చీచీ అంటూ చిత్కరించుకుంటున్నారు. మింగ మెతుకులేదు గాని మీసాలకు సంపెంగ నూనె అంటున్నాడు తెలంగాణ గుంపు మేస్త్రి. అది ఎక్కడా? అక్కడెక్కడ ఉన్న కేరళంలో. మిక్సీలో రంగరించి పేస్ట్ చేసినంత ఈజీగా తన గొప్పతనాన్ని ఎంత నిస్సిగ్గుగా చెప్పుకున్నాడంటే ఒక్కొక్కటి వింటుంటే తేళ్లు జర్లు పాకినట్టు అనిపించడం ఖాయం. లేనిది ఉన్నట్లు చెప్పడంలో ఆరితేరిన రేవంత్ తెలంగాణలో పాలకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తున్నామని ఊదరగొట్టాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో 67,173 ప్రభుత్వోద్యోగాలు ఇచ్చామని లెక్కలు చెప్పాడు. ఎంత సిగ్గులేని తనమిది! అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 11,000 చిల్లరే అని కుండబద్దలు కొట్టారు. మిగిలినవన్నీ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లేనని చెంపలు వాయించినంత పనిచేశారు. కానీ ఈ రేవంత్ సర్కారుకు కనీసం సిగ్గుశరం లేకుండా పొరుగు రాష్ట్రంలో నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్లు ప్రగల్భాల ప్రచారం చేస్తోంది. సిగ్గు సిగ్గు. అంతేనా? రేవంత్ నోట వచ్చిన ఆనిముత్యాలు చాలానే ఉన్నాయి. రైతుల రుణాల మాఫీ చేశాడట. రైతు భరోసాకు 18 కోట్లు ఇచ్చాడట. తరగ మంత్రిగా అనుభవం లేకపోయినా ప్రజల జీవితాలను చూసిన అనుభవం ఉందంటూ తనకు తానే భుజకీర్తులు తొలగించుకున్నాడు. కేరళ గెలుస్తుంది, యూడీఎఫ్ నడిపిస్తుంది అంటూ ఇందిర గ్యారంటీ పేరుతో ఆకర్షణీయమైన పథకాలను అమలు చేస్తామంటూ గప్పాలు కొట్టాడు. తెలంగాణలో 6 గ్యారంటీలను ఏనాడో అటకెక్కించి కేరళంలో 5 గ్యారంటీలను అమలు చేస్తామంటూ ఊకదంచాడు. మహిళా సంక్షేమం కోసం కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, కళాశాల విద్యార్థులకు నెలకు 1000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తామని చెప్పుకొచ్చాడు. సామాజిక పెన్షన్ పథకం కింద సంక్షేమ పెన్షన్లను 1000కు పెంచుతామని, మాజీ సీఎం ఉమ్మన్ చాందీ పేరుతో ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తామని ఊదరగొట్టాడు. నిరుద్యోగుల కోసం జాబ్ వాచ్ టవర్, యువశ్రీ పథకం అమలు చేస్తాడట. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు బెడ్ పొందడం ప్రాథమిక హక్కుగా మారుస్తాడట. మిస్టర్ రేవంత్, నువ్వు తినేది అన్నమేనా అసలు? అబద్ధాలు ఆడొచ్చేమో కాని మరి ఇంత నిస్సిగ్గుగా వల్లెవేస్తావా? తెలంగాణలో సగం మందికి కూడా కాని రుణమాఫీని అందరికీ చేశామని అబద్ధం చెప్పడానికి నీకు మనసెలా వచ్చింది? అందుకోసం 21,000 కోట్లు ఖర్చు చేశావని చెబుతావా? రైతు భరోసాకు 18,000 కోట్లు ఇచ్చినట్టు బుకాయింపు ఎందుకు? ఉన్నది ఉన్నట్టు చెప్పుకునే తెలివిలేదా? కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఘనతను చెప్పడానికి మనసు రాలేదా?
నిరుద్యోగులకు 67,173 ఉద్యోగాలిచ్చామని పచ్చి అబద్ధం చెప్పగలిగావు రేవంత్. ఇదే విషయంపై నిండు సభలో ఆధారాలతో సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు ఆధారాలతో సహా లెక్కలు చూపించలేదా? అప్పుడే మర్చిపోయావా? అదే సమయంలో అసెంబ్లీలో 16,000 ఉద్యోగాలిచ్చినట్లు ప్రభుత్వమే ఒప్పుకుంది కదా. మరి కేరళం వెళ్ళగానే 67,000 ఎలా అయ్యాయి? తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది, సమాధానం చెప్పు రేవంత్. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు కల్పించామన్నావే, మహిళలకు ఫ్రీ అంటూ పురుషులపై భారం మోపలేదా? నువ్వు ఇచ్చింది ఎంత, ప్రజల నుంచి గుంజుకుంటున్నది ఎంత? కేరళం ప్రజలకు తెలియకపోవచ్చు కానీ తెలంగాణ అన్ని లెక్కల్ని రాసుకుంటుంది, జాగ్రత్త. 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చానని బొంకావే, ఒక్కో నియోజకవర్గానికి ఇచ్చింది ఎంతో నీ ఎమ్మెల్యేలకైనా తెలుసా అసలు? మిస్టర్ రేవంత్ రెడ్డి, కేరళలో పింఛన్లు పెంచడం పక్కన పెట్టు, తెలంగాణలో 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 4,000 పింఛన్ సంగతి చూడు. 2.5 ఏళ్లుగా ఇక్కడ పింఛన్లు పెంచలేదు కానీ కేరళంలో పెంచుతామని మాట ఇస్తావా? నీది మనసా, గుండెరాయా? తెలంగాణలో ఇందిరమ్మ పేరుతో ప్రకటించిన ఇన్సూరెన్స్ 5 లక్షలే. మరి కేరళంలో 25 లక్షల ఇన్సూరెన్స్ ఎలా ఇప్పిస్తానని అనుకుంటున్నావు? నీ జేబుల నుంచి పెడతావా రేవంత్? అధికారంలో ఉన్న తెలంగాణలో ఎందుకు 25 లక్షలు అమలు చేయడం లేదో సమాధానం చెప్పు. తెలంగాణలో కాలేజీ అమ్మాయిలకు స్కూటీ ఇస్తానంటివి కదా, యాది మరిచినవా? అది ఇవ్వలేదు కానీ కేరళలో ఇస్తాడట. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం లేదు, రాజీవ్ గాంధీ ఫీజు కార్డు లేదు. ఇవన్నీ ఏమయ్యాయి రేవంత్? రాజీవ్ యువ వికాసం ఏమైంది చెప్పగలవా? ఏమైనా సమాచారం ఉందా దాని గురించి? ఒక్క యువకుడికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలు ఇచ్చిందా? బడ్జెట్లో 1,000 కోట్లు పెట్టి వాటిని దారి మళ్లించింది నీ సర్కారు కాదా రేవంత్? ముందు ఇవన్నీ అమలు చేసి చూపించి ఆచరించి ఆ తర్వాత మిగతా రాష్ట్రాల్లో గొప్పలు చెప్పుకుంటూ తిరుగుదువుగాని. ఇక్కడ మరీ ముఖ్యంగా కమ్యూనిస్టుల గురించి కాస్త ప్రస్తావించాలి. కాంగ్రెస్ పార్టీతో అంటగాగుతున్న కామ్రేడ్లు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీని రేవంత్ తిడుతుంటే సంబరపడ్డ కమ్యూనిస్టులు ఆ పార్టీ అధికారంలో ఉన్న కేరళలో విజయ్ని తిడుతుంటే నోరు మూసుకుంటారా? మీ పాలనలో లోపాల్ని ఎత్తి చూపుతుంటే ఇప్పుడు కూడా సంబరపడతారా? కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడే నైతిక హక్కు అసలు ఈ కమ్యూనిస్టులకు ఉందా? కమ్యూనిస్టు పార్టీ విజయన్ కేరళను భ్రష్టు పట్టించారట. కమాన్ కామ్రేడ్స్, సమాధానం చెప్పండి. అంట కాగడం కాదు, రేవంత్ వ్యాఖ్యలను కోర్టు ఉతికిపారేయండి దమ్ముంటే. ఆత్మ గౌరవం ఉంటే కాంగ్రెస్ పార్టీతో చర్చకు డిమాండ్ చేయండి. అలా కాకుండా ఎంత తిట్టినా రేవంత్ రెడ్డి తోక పార్టీలుగా ఉంటామంటారా? అది మీ కర్మ. కమ్యూనిస్టు పార్టీలను ఎవ్వడూ కాపాడలేడు. వెల్కమ్ బ్యాక్ టు ట్రెండింగ్ నౌ. కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధాలకు ప్రబల సాక్ష్యం ప్రజాపాలన, గ్రామ సభ, 6 గ్యారంటీల విషయంలో రేవంత్ సర్కార్ చేసిన మోసంపై జనాగ్రహం పెళ్లిపిక్కుతోంది. చేసింది లేదు, పెట్టింది లేదు కానీ ప్రజాపాలన అంటూ బ్రాండింగ్ చేసుకోవడాన్ని, పదే పదే ప్రజాపాలన అంటూ ఊదరగొడుతుండడాన్ని జనం సహించలేకపోతున్నారు. ఇటు ప్రజాపాలన అంటూ అత్యంత పైశాచిక పాలనకు తెరలేపడంపై దుమ్మెత్తిపోస్తున్నారు. అందుకే ప్రజాపాలనపై తిరుగుబాటు మొదలైంది. ఇటు గ్రామాల్లోకి వచ్చిన అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తూ పట్టపగలే ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు ప్రజలు. తమ భవిష్యత్తు ఏంటని నిలదీస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి అసెంబ్లీలో అడ్డదిడ్డంగా మాట్లాడి తప్పించుకోవచ్చు. ప్రతిపక్ష నాయకులు విసిరిన సవాళ్లను వక్రీకరిస్తూ తప్పించుకోవచ్చు. మీడియా నుంచి కూడా తప్పించుకోవచ్చు. కానీ అధికారం కట్టబెట్టి అందలమెక్కించిన ప్రజల నుంచి మాత్రం తప్పించుకోలేరని మరోసారి రుజువైంది. ఎందుకంటే 5 ఏళ్ల వరకు గాలిలో దీపం పెట్టి పదవి మళ్లీ రావాలంటే ఆ ప్రజల ముందే మళ్లీ నిలబడాల్సి వస్తుంది. కాబట్టి ప్రజావాణిని వినక తప్పదని రేవంత్ సర్కార్కు అర్థమవుతుందో లేదో తెలియడం లేదు. తెలంగాణ ప్రజలను గాలికొదిలేసి ఇక్కడి సమస్యలే కావన్నట్టు వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రికి మూతోడు జవాబునిస్తున్నారు. ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో మునిగి తేలుతున్న రేవంత్ అండ్ గ్యాంగ్ అధికారులను మాత్రం ప్రజల దగ్గరికి పంపించి ఏం కావాలో వాళ్లను అడుక్కోండన్నట్లుగా వ్యవహరిస్తోంది.
అరకొర లబ్ధిదారుల పేర్లతో గ్రామ సభలు పెట్టడం, స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు సూచించిన వారికే పథకాలు అందుతాయని ప్రకటిస్తుండడాన్ని ప్రజలు భరించలేకపోతున్నారు. అందుకే నామమాత్రపు ప్రకటనల్ని దాటవేసే ధోరణిని పసిగట్టిన ప్రజలు అధికారుల్ని నిలదీస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అధికారుల్ని నిలదీయడమంటే అధికారంలో ఉన్నవాళ్లను తాము అధికారం కట్టబెట్టిన ప్రభుత్వాన్ని వీధిలో గల్లాపట్టి అడిగినట్టే. ప్రభుత్వం మీద ప్రజలకు ఏమాత్రం విశ్వాసం ఉన్నా సంయమనం పాటిస్తారు. కానీ రేవంత్ ప్రభుత్వానికి పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ అని గ్రహించారు. అందుకే అధికారులపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు. ప్రజలు ఎందరో నాయకుల్ని ఎన్నుకున్నారు, ఎన్నో ప్రభుత్వాల్ని చూశారు. కాబట్టి వాళ్లకు ఈ ప్రభుత్వ పనితీరు అంచనా వేయడం పెద్ద సమస్య కాదు. ప్రశ్నించడం అసలు లెక్కలోకే రాదు వాళ్లకు. అందుకే గ్రామ సభల్లో ప్రజల కంటే పోలీసులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే ఎక్కువ కనిపిస్తున్నారు. ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి గ్రామాల్లో ఘర్షణ వాతావరణాన్ని పెంచి పోషిస్తున్నారు. ప్రజలే అధికారుల్ని, నాయకుల్ని నిలదీస్తున్నారు. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ నాయకుల అరాచకాలను బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే వాళ్లపై కాంగ్రెస్ నాయకులు భౌతిక దాడులకు తెగబడుతున్నారు. 10 ఏళ్లలో పచ్చగా పాడి పంటలతో పండుగలా వర్ధిల్లిన పల్లెల్లో దుష్ట కాంగ్రెస్ పాలనలో మళ్లీ కక్షలు, పగలు, ప్రతీకార రాజకీయాలకు ఆజ్యం పోస్తోంది. నిజానికి ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కేవలం ఉత్తి దండగా, ప్రచార పర్వం తప్ప మరొకటి కాదు. 800 రోజుల పాలనలో చేసిందేం లేక 99వ రోజు ప్రణాళిక పేరిట మరో డ్రామాకు తెరతీయడమే అసమర్థతకు ప్రత్యక్ష సాక్ష్యం. 2.5 ఏళ్ల పాలన తర్వాత ప్రగతి ప్రణాళికలు గుర్తుకు వచ్చాయా? ఏమైనా అర్థం ఉందా అసలు? అమలుకు నోచుకోని 6 గ్యారంటీలు, పాలనా వైఫల్యాలు, కోట్లు కొల్లగొట్టేందుకు చేసిన స్కామ్లు, ప్రజల చీత్కారాల నుంచి దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మరో డైవర్షన్ ప్లాన్ ఇది. గతంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రజల నుంచి తీసుకున్న లక్షలాది దరఖాస్తులు ఇంకా పరిష్కారం కాక చెత్తబుట్టల్లోనే మగ్గుతున్నాయి. ఆ దరఖాస్తులకే దిక్కులేదు గాని మళ్లీ ఇప్పుడు 10 వారాల పాటు 10 రకాల నాటకాలతో ప్రజల్ని మోసం చేస్తారా? జనం తిరగబడుతున్నది అందుకే. రెండున్నరేండ్లలో అసలు ఏం చేశారని గ్రామసభలు నిర్వహిస్తున్నాడు రేవంత్. గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి వైఫల్యాల ప్రచారం చెప్పుకుంటావా? కోతల సమయం వచ్చినా ఈ సీజన్ ఇప్పటివరకు రైతు భరోసా దిక్కులేదు. గత సీజన్ పంట బోనస్ ఇవ్వక చేతులెత్తేశావు. చివరకు యూరియా కూడా సరఫరా చేయలేక రైతుల్ని నడి రోడ్డు మీదకు ఈడ్చావు. నమ్మించి గొంతు కోసిన ఈ మోసాల గురించి రైతులకు గ్రామ సభల్లో వివరిస్తావా? మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వోద్యోగాలని ఊదరకొట్టి అధికారంలోకి వచ్చాక యువతను మోసం చేసిన రేవంత్ జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ చేశాడు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా మూసీ బ్యూటిఫికేషన్ పేరిట 1.5 కోట్ల ప్రజాధనం లూటీకి తెగబడ్డాడు. రాజీవ్ యువ వికాసం పేరిట తీసుకున్న దరఖాస్తులు దిక్కులేకుండా పోయాయి. ఇప్పుడు యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమం అంటూ కొత్త పాట పాడుతున్నాడు. ఆస్పత్రుల్లో కనీసం మందుల్లేవు, బడుల్లో కనీస వసతులు కరువయ్యాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. ప్రభుత్వ ఆఫీసుల్లో పారిశుద్ధ్యం, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ అనేది ప్రభుత్వ కనీస బాధ్యత. కానీ దానికి కూడా ఒక ఈవెంట్ లాగా కలర్ ఇవ్వడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. ఇక్కడ ఇంకో మాట చెప్పుకోవాలి. పథకాలతో లబ్ధి పొందిన కొద్ది మందిని చూపిస్తామని గొప్పలు చెబుతున్న మంత్రులు అందని గ్యారంటీల కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది బాధితుల సంగతేంటో చెప్పగలరా? సోలార్ విద్యుత్, పర్యావరణం, డ్రగ్స్ అడ్డుకట్ట లాంటివన్నీ పబ్లిసిటీ ఇచ్చుకునేందుకు పెట్టుకున్న పేర్లు తప్ప ఇందులో ప్రభుత్వానికి ఏమాత్రమైనా చిత్తశుద్ధి ఉందా? అసలు సగం కాలం పూర్తి కావచ్చింది. ఇంకా ఎన్ని రోజులు ఇలా ప్రచారాలతో ప్రజల్ని మభ్యపెడతావు మిస్టర్ రేవంత్? పాలన గాలికి వదిలి పబ్లిసిటీ పేరిట చేస్తున్న గారడీలను ప్రజలందరూ గమనించడం లేదనుకుంటున్నావా? సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలి ప్రజాపాలన మాటను కొనసాగిస్తున్న దుర్మార్గ పాలనను అందుకే గ్రామాన ప్రజలు నిలదీస్తున్నారు, నిగ్గదీసి అడుగుతున్నారు. ఏమైనా పాలన చేతగాక పట్టణాల్లో హైడ్రా మంటలు పెట్టి పల్లెల్లో గ్రామ సభల్లో మంటలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే తెలంగాణ సమాజం చైతన్యానికి మారుపేరు. ఇక్కడి ప్రజల్లో త్యాగం, తెగించి కొట్లాడే తత్వం సహజంగా ఉంటుంది. అందుకే రేవంత్ మార్పు పేరుతో తెలంగాణలో పెట్టిన మంటలు చల్లార్చడానికి ప్రతి ఒక్కరూ సన్నద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో ఓటు అనే వజ్రాయుధంతో పోటు పొడవడం ఖాయం.
వెల్కమ్ బ్యాక్ టు ట్రెండింగ్ నౌ. ఇక అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర గతిని మార్చేస్తాం. ఇది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన మహాద్భుత మొదటి హామీ. 6 గ్యారంటీలంటూ అరచేతిలో స్వర్గాన్ని చూపెట్టింది. సో వాటికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మద్దతు పలికారు. వాటిని అమలు చేసే బాధ్యతను తాము తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కానీ హామీలు అటకెక్కాయి. అప్పుడు హామీ ఇచ్చిన నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. 3 ఏళ్లు చేరువవుతున్న ఇచ్చిన హామీలకు అతిగతి లేదు. దగ్గరుండి అమలు చేయిస్తామన్న హైకమాండ్ పెద్దలు ఇప్పుడు నోరు విప్పడం లేదు. తెలంగాణ ప్రజల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. అగ్రనేతల హామీలన్నీ నీటి మూటలేనా? ఎట్లుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం? బాలేదా? కరెంటు పోతుందా? 6 గ్యారెంటీలు ఏంటో తెలుసా మీకు? 6 గ్యారెంటీలు అంటే ఏంటంటే, ఒక గ్యారెంటీ ఇన్వర్టర్, 2వ గ్యారెంటీ జనరేటర్, 3వ గ్యారెంటీ క్యాండిల్ లైట్లు, 4వ గ్యారెంటీ టార్చ్ లైటు, 5వ గ్యారెంటీ పవర్ బ్యాంకు, 6వ గ్యారెంటీ ఛార్జింగ్ బల్బు. అగ్గి మీద గుగ్గిలం అవుతున్న తెలంగాణ ప్రజలు. బాండ్ పేపర్లు బంగాళాఖాతంలో కలిసినాయి. గాంధీలు ఇచ్చిన వాగ్దానాలు గాలి మాటలైపోయినాయి. 6 గ్యారెంటీలకు దిక్కు లేదు కానీ అందాల పోటీలు పెట్టమని మాత్రం తెగ ఆరాట పడుతుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం మెంగ మెతకు లేదు, మీసాలకు సంపంగి నూనె అన్నట్టున్నది అధ్యక్ష. మొత్తం మీద 2 పూర్తి స్థాయి బడ్జెట్ల తర్వాత ఈ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు విషయంలో ఇవాళ చేతులు ఎత్తిందనేది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. నేను ఈ 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందనడానికి ఒక వేమన పద్యంతో వివరించే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా, విశ్వదాభిరామ వినురవేమ. అధ్యక్ష, ఈ ప్రభుత్వ 6 గ్యారెంటీల అమలు తీరు చిత్తశుద్ధి లేని శివపూజ లెక్కనే ఉన్నది అని చెప్పి నాకు చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. హామీలు అమలు చేయాల్సిందేనని ప్రజానీకం పట్టు. నేను 3,47,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి 3,30,000 కోట్ల రూపాయలు నేను అప్పు తీర్చినా కేవలం 17,000 కోట్ల రూపాయలు మాత్రమే నేను ప్రజల కోసం వాడుకున్నా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అంటే, ఐ డోంట్ హ్యావ్ మనీ ఫర్ మహాలక్ష్మి పథకం. మా అమ్మలకు నేను 2,500 రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి పథకానికి కానీ, నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇచ్చే ఒక పథకాలకు కానీ, లేకపోతే పెన్షన్లు 4,000 రూపాయలు ఇవ్వడానికి కానీ, మొత్తం గ్యారంటీలు అమలు చేయడానికి కానీ, లేకపోతే 420 వాగ్దానాలు అమలు చేయడానికి కానీ నాకు చేత కాదు అని చెప్పడానికి మనసొప్పక తప్పుడు లెక్కలతో ఇవాళ అసెంబ్లీని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తా ఉన్న రేవంత్ రెడ్డిని ఏం చేయాలో మీరే ఆలోచించండి. నేను అబద్ధం అనగానే నా మీద గీసిపడ్డేటువంటి ఒక పెద్దలు ఏం చేయాలో రేవంత్ రెడ్డి గారిని దయచేసి సమాధానం చెప్పని కోరుతున్నాం. 2023 సెప్టెంబర్ 17న తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ విజయబేరి బహిరంగ సభకు సోనియా, రాహుల్, ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం 6 గ్యారంటీలు హామీ ఇస్తున్నామని ఆ సభలోనే ఆర్భాటంగా ప్రకటించారు. అందులో మహాలక్ష్మి పథకం మొదటిది. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతి నెల 2,500 అందిస్తామని సోనియా గాంధీని హామీ ఇచ్చింది. కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇచ్చామని, తొలి కేబినెట్ భేటీలోనే వాటిని ఆమోదించి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని, తెలంగాణలో కూడా అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ భేటీలోనే వాటిని ఆమోదిస్తామని రాహుల్ చెప్పుకొచ్చారు. కానీ వాటికి నేటికి మోక్షం లభించడం లేదు. క్యాబినెట్ల మీద క్యాబినెట్ల భేటీలు జరుగుతున్నాయి, కానీ 1 అరా తప్ప ఇచ్చిన హామీలు ఇచ్చినట్లే ఉన్నాయి. ప్రజలు మాత్రం ఇంకా ఆశగా హామీల కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. పథకాలు అమలు చేయాలని అడిగితే అనుముల రెడ్డి అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాడు. ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదంటూ బీద ఏడుపులు ఏడుస్తున్నాడు. రాహుల్ గాంధీ 6 గ్యారంటీల కార్డు చూపించిన నాడు, సోనియా గాంధీ మహాలక్ష్మి పథకాన్ని ప్రకటించిన నాడు ఏమయ్యాయి ఈ ఏడుపులు? రాష్ట్ర బడ్జెట్ కు మించి హామీలు ఉన్నప్పుడు అవి అమలు చేయాలంటే ఖజానా సరిపోదని అప్పుడు తెలియదా? 6 గ్యారంటీల అమలుకు బడ్జెట్ లేనప్పుడు మోసీ ప్రక్షాళన కోసం 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని జనం అందుకే కడిగి పారేస్తున్నారు. తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేయకపోయినా అడ్డగోలు హామీలు ఇవ్వడం తప్పని ఖర్గే బహిరంగంగానే చెప్పినా రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీ ఎందుకు పెదవి విప్పడం లేదన్నదే ప్రశ్న.
కేసీఆర్ తమకు అన్నీ చేసిండని, కాంగ్రెస్ ఇంకేదో చేస్తుందని ఆశపడి అసలుకే మోసపోయామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తామని స్వయంగా సోనియా చెప్పడం, 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ ప్రకటించడంతో నమ్మి ఓట్లేశామని, కానీ అధికారంలోకి వచ్చాక ఇంత మోసం చేస్తారని అనుకోలేదని దుమ్మెత్తిపోస్తున్నారు. మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, ఉద్యమకారులు, ఆటో డ్రైవర్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, కుల వృత్తులు ఇలా సబ్బండ వర్ణాల ప్రజల ఓట్లను దృష్టిలో పెట్టుకుని 420 హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పాత ఆర్టీసీ బస్సుల్లో కష్టాల మధ్య మహిళల ఉచిత ప్రయాణం ఒక్కటే అమలవుతోంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ పథకాలు అనేక బాలారిష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ 3 మినహా మిగతా హామీలన్నీ అటకెక్కాయి. నిరుపేద మహిళలకు నెలకు 2,500, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం, నిరుద్యోగ యువతలకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ హామీలపై నోరు మెదపడం లేదు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ నేటికి సగం మంది రైతులకు దక్కనే లేదు. పింఛన్లు 2,000 నుంచి 4,000కు, 4,000 నుంచి 6,000కు పెంచుడు మాటలకే పరిమితమైంది. మహిళలకు నెలకు 2,500 అందని ద్రాక్షగానే మిగిలింది. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వోద్యోగాల భర్తీ మాట నీటి మూటలా మారింది. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో గానీ మేము దీంట్లో గానీ మేము చెప్పలేము. నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో గానీ మేము దీంట్లో గానీ మేము చెప్పలేము. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం 3 ఏళ్ల లోపల. సంవత్సరానికి కాదా 2 లక్షలని? లేదు, మా టర్మ్ లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. మోడీ మాటలాగా సంవత్సరం 2 కోట్ల చెప్పలేము. మేము మా టర్మ్ లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. మేము అధికారానికి రాగానే ఎక్కడ కూడా మేము కొనుగోలు సెంటర్లు పెట్టకుండానే అక్కడక్కడ పెట్టినా కూడా 2,060 రూపాయలు ఎంఎస్పి ధర ఉంటే 2,600కు ఓపెన్ మార్కెట్ లో రైతులకి ధాన్యం అమ్ముకోవడానికి అవకాశం దొరికింది. మేము అన్నదేమిటి, ఎంఎస్పి కంటే తక్కువ ఎవరికైనా నష్టం జరిగితే మేము బోనస్ గా ఇస్తామన్నాం. కానీ ఎంఎస్పి కంటే ఎక్కువనే రైతాంగానికి డబ్బు వచ్చింది. అదొక పాయింట్. ఓకే, తులం బంగారం ఎంత మందికి ఇచ్చారు మీరు? తులం బంగారము కూడా ఇవ్వటం జరిగింది. ఎంతమంది ఇచ్చారనే డాటా నా దగ్గర లేదు. ఆ డాటా కావాలంటే తులం బంగారం ఇచ్చారా? కొన్ని దగ్గర జరిగినాయి కదా. మీకు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు కొందరికి ఇచ్చాము తులం బంగారం. సార్ చాలా సెన్సేషన్ అవుతుంది. కానివ్వండి, మీరు తులం బంగారం ఇచ్చినామంటారు. మేము ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు ఇచ్చినవన్నీ నెరవేర్చాము. తులం బంగారం కూడా ఇచ్చినామో అని అన్నారు మీరు. తులం బంగారం కూడా దాంతో పాటు కావాలంటే పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళ డాటా తీసుకొని వెళ్ళి మీకు ఇప్పిస్తాను, మీకు ఐఎన్పిఆర్ కి చెప్పేసి. చెప్పింది 100 రోజుల్లో అని చెప్పారు హామీలు. అవును, 400 హామీలు, 13 6 గ్యారంటీల్లో 13 హామీలు. ఆ 13లో ఒక 4-5 అయినట్టున్నాయి. మిగిలిన మేజర్ అన్ని పెండింగ్ ఉన్నాయి. సో ప్రజలు అడగట్లేదు కదా, ప్రజలే కదా తిట్టేది. ఏమి ఇయ్యట్లేదు, మీరు చెయ్యట్లేదు అని తిట్టేది ప్రజలే కదా. అధికారం అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం. రేవంత్ రెడ్డి డెఫినేషన్ మాత్రం ఇందుకు విరుద్ధం. గద్దెనెక్కించిన వారిని గద్దలాగా పోడ్చుకు తినడమే తన మార్గ పాలన అంటున్నాడు గుంపు మేస్త్రి. నమ్మి గెలిపించిన యువతకి పంగనామాలు పెట్టాడు. ఇదేంటని నిలదీస్తే పోలీసులతో జూలం చేస్తున్నాడు. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు ఏదో అన్నట్లు అధికారం కోసం ఎన్నికలకు ముందు అందమైన పేర్లు పెట్టి అంతులేని హామీలిచ్చింది కాంగ్రెస్ పార్టీ. 1 కాదు 2 కాదు 420 హామీలను గుప్పించింది. ఢిల్లీ పెద్దలను రంగంలోకి దింపి వాళ్లతో కూడా నోటికొచ్చినవన్నీ పచ్చి అబద్ధాలు చెప్పించాడు. తెలంగాణ ప్రజల గొంతు కూశాడు, ఇంకా కోస్తూనే ఉన్నాడు. ఇదంతా పక్కన పెడితే కేరళంలో పచ్చి అబద్ధాలను వండివారుస్తున్నాడు. ఇలా మాట్లాడితే రేవంత్ అండ్ టీమును ఏ చెట్టుకు కట్టేసి కొడితే చెక్కగవుతారో తెలంగాణ ప్రజలే తెలిచారు. సో ఇది వాళ్ళ ట్రెండింగ్ నౌ. నమస్తే.